హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మోడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మనం పడబడే చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ కనుక మా ఛానల్లో చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోకి వెళ్ళినట్లయితే గతాన్ని గుర్తు చేసుకున్న రాజ్ షాక్లో యామిని, ఆనందంలో కావ్య. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది? నిజంగానే రాజ్ తన గతాన్ని గుర్తు చేసుకున్నాడా? తిరిగి మళ్ళీ దుగ్గిరాల వారింటికి వచ్చేయనున్నాడా? మరి యామిని రాజ్కి గతం గుర్తుకు రావడంతో యామిని ఏం చేయబోతుంది? రాజ్ను ఎలా తన సొంతం చేసుకుంటుంది? అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూసి తెలుసుకుందాం. ఇక మొత్తం అయితే సీరియల్ కనుక చూసుకున్నట్లయితే రామ్ అయితే ఆసుపత్రిలో చేర్పించిన అమ్మాయి గురించి బాగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రామ్ తన గురించి అలా ఆలోచించడం చూసిన యామినికి అయితే చాలా కోపం అనిపిస్తుంది. ఇక అదే విషయాన్ని ఆమె తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటుంది యామిని. రాజ్ విషయంలో నేను అసలు ఏ ఛాన్స్ కూడా తీసుకోదలుచుకోలేదు. ముందు అసలు ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ యామిని అయితే తన తల్లిదండ్రులతో మాట్లాడుతుంది. రాజుని అసలు హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నాను. తన గతం గుర్తు చేస్తానని చెప్తుంది యామిని. నువ్వే గతాన్ని గుర్తు చేస్తే ఎలా అని చెప్పేసి వైదేహి అయితే ప్రశ్నించగా, నేను అంత పిచ్చిదాన్ని కాదని, అది నేను సృష్టించిన గతమని యామిని చెప్తుంది. నేను చెప్పబోయే కట్టుకథని రామ్ రేపటి నుంచి నమ్మటం మొదలు పెడతాడని చెప్పేసి అంటుంది. తాను చదువుతున్న స్కూల్, తన ఫ్రెండ్స్, తను పెరిగిన వాతావరణం అన్ని కూడా కొత్తగా పరిచయం చేస్తానని చెప్తుంది. నేను సృష్టించిన జ్ఞాపకాలే ఇకపై తన జీవితంలో సంఘటనలు అవుతాయని చెప్పేసి అంటుంది. మేము కలిసి చదువుకున్నాం, కలిసి పెరిగామని ఎప్పుడైతే రామ్ నమ్మటం మొదలు పెడతాడో అప్పుడు నన్ను తన మనిషిగా ఫీల్ అవ్వటం స్టార్ట్ చేస్తాడు. అప్పుడే రాజ్ అయితే యామిని కలుద్దామని చెప్పేసి వస్తాడు. ఇంతలో యామిని మాట్లాడిన ఆ మాటలన్నీ వినడంతో యామిని అయితే రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడికి వచ్చిన రాజ్ అయితే మీరందరూ కూడా ఏం మాట్లాడుకున్నారని చెప్పేసి అంటూ ప్రశ్నిస్తాడు. నిన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడం దాని గురించి మేమందరం కూడా మాట్లాడుకుంటున్నాం రాజ్. మనం హాస్పిటల్ కి వెళ్తున్నాము, అక్కడ నీకు సర్ప్రైజ్ కూడా ఉంటుంది. పదే పదే నువ్వు ఆ అమ్మాయి ఎందుకు గుర్తొస్తుంది, నేను తెలుసుకున్నానని చెప్పేసి నువ్వు మనసులో అనుకుంటున్నావు కదా, అమ్మాయి గురించి కూడా మనం తెలుసుకుందాం చెప్పేసి అంటూ యామిని మాట్లాడటంతో ఇక రాజ్ అయితే కూల్ అవుతాడు. మొత్తానికి రాజ్ అలాని యామిని ఇద్దరు కూడా హాస్పిటల్ కి అయితే బయలుదేరతారు. ఇక మరోవైపు చూసుకుంటే రాజ్ లేడు, ఎప్పటికీ కూడా తిరిగి రాడని చెప్పేసి అంటూ కర్మకాండలు జరిపించాలి అనుకుంటారు. కానీ కావ్య మాత్రం చాలా కోపంతో మీరు అసలు నా భర్తకి కర్మకాండలు చేయొద్దు, నేను బ్రతికి ఉన్నారని చెప్పేసి అంటూ ఇంట్లో అందరితో కూడా వాదిస్తుంది. దాంతో ఇంద్రదేవి ఇలా అంటుంది, కావ్య అసలు ఇంటికి వచ్చినప్పటి నుంచి కూడా ఈ ఇంట్లో అసలు ఏ ఆనందం దొరికిందని రాజ్, అపర్ణ ఇద్దరు కూడా చాలా సార్లు కావ్యను దూరం పెట్టారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా పాపం కావ్యను ఎన్నోసార్లు అవమానించారు అని చెప్పేసి అంటూ ఇంద్ర అన్నిటిని కూడా గుర్తు చేస్తుంది. చివరికి భర్త అర్థం చేసుకుని ప్రేమను పెంచే సమయానికి శాశ్వతంగా దూరమైపోయాడు. భర్త ప్రపంచం అనుకుని బ్రతికింది పాపం ఈ పిచ్చిది. ఇప్పుడు చూస్తే వాడు లేడని తెలిసి మళ్ళీ వాడు ఎప్పటికైనా తిరిగి వస్తాడనే నమ్మకంతో ఉంటుంది కావ్య. ఒక్కోసారి కావ్య మాటలకి నాకు కూడా రాజ్ బ్రతికే ఉన్నాడని అనుమానంగా ఉంది అని చెప్పేసి అంటూ ఇంద్రదేవి అయితే అపర్ణతో సహా ఇంట్లో వాళ్ళకైతే చెప్తుంది. పెద్దవాళ్ళగా మనమే తనకు అండగా నిలబడాలని, మనం ఉన్నామనే నమ్మకం తనకు కలిగేలా చేయాలని చెప్పేసి అంటుంది. ఆమెను చూస్తుంటే తను మారుతుందనే నమ్మకం నాకు లేదని చెప్పేసి అంటుంది అపర్ణ. అత్తగా నా బాధ్యతను నేను నిర్వహించలేదని, తనకి ఏ ఆనందాన్ని ఇవ్వలేదని బాధపడుతుంది అపర్ణ. మరోవైపు కావ్య దగ్గరికి స్వప్న, అప్పులు ఇద్దరు కూడా వచ్చేలా మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో అంతా కూడా నీ గురించి ఎన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటే నువ్వెందుకు ఇలా ఉంటున్నావు, ఎందుకు రాజ్ బ్రతికే ఉన్నాడు నమ్ముతున్నావు అని చెప్పేసి అంటూ స్వప్న అయితే చాలా సీరియస్ గా మాట్లాడుతుంది. దాంతో కావ్య అయితే ఇంట్లో వాళ్ళు ఏమనుకున్నా సరే నాకేం బాధ లేదు, నా కళ్ళతో నేను చూసిందే నమ్ముతానని చెప్పేసి అంటుంది కావ్య. పక్కనే ఉన్న అప్పు అయితే స్వప్నతో ఇలా అంటుంది, చూడక్క చిన్నప్పటి నుంచి మనం కావ్య అక్కని చూస్తూనే ఉన్నాము కదా, తన మాటల్ని మనం ఎందుకు నమ్మకూడదు అని చెప్పేసి అంటూ అప్పు అయితే ప్రశ్నిస్తుంది. ఒకవేళ అక్క చెప్పినట్లు బావ బ్రతికే ఉంటే కాసేపు మనం కావ్య అక్కలు ఆలోచిద్దామని చెప్పేసి అంటుంది. అధికారులతో మాట్లాడి బావ కేసును నేను రీఇన్వెస్టిగేషన్ చేయాలని పర్మిషన్ తీసుకుంటానని చెప్పేసి అంటుంది అప్పు. మళ్ళీ జీరో నుంచి మొదలు పెడతానని, బావకి సంబంధించిన ఏ చిన్న క్లూ కూడా దొరికినా సరే మనకి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి అంటుంది. ఇందులో కావ్య అయితే చూడపు, నువ్వు ఇన్వెస్టిగేషన్ చేసేలేపు నేను మా ఆయన్ని తీసుకొచ్చి మరి అందరి ముందు నిలబెడతానని చెప్పేసి అంటుంది కావ్య. ఇక మరోవైపు కావ్య అంత కాన్ఫిడెంట్ గా చెప్తుండడంతో నాకు కూడా రాజ్ బ్రతికే ఉన్నాడని అనిపిస్తుందని చెప్పేసి అంటూ రుద్రానితో రాహుల్ అయితే అంటాడు. రుద్రాని చాలా టెన్షన్ పడుతుంది. అసలు రాజ్ బట్టలు వస్తువులు దొరకడం చూస్తుంటేనే రాజ్ చచ్చాడని నీకు అర్థం కావడం లేదని చెప్పేసి అంటూ రుద్రాని అయితే సీరియస్ అవుతుంది. ఒకవేళ రాజ్ బ్రతికే ఉంటే ఈ పాటికి వాడు ఇంటికి వచ్చి ఉండాలి కదా, రాజ్ అధ్యాయం ముగిసిపోయింది కాబట్టి సింహాసనం మీద కూర్చోబోయే యువరాజు ఎవరు అనేది ముఖ్యమైన చర్చనీయాంశంగా ఇంట్లో అందరి ముందు మారింది. కాబట్టి ఆ సింహాసనం నీదే అవ్వాలి, రాజ్ ఎప్పటికీ తిరిగి రాడు. ఎలాగో ఆ కళ్యాణ్ గాడికి వాటి మీద ఆశ లేదు కాబట్టి మిగిలిందల్లా నువ్వే. మధ్యలో మనకి ఆ కావ్య అడ్డుగా ఉంది, దాని అడ్డు ఎలాగైనా సరే తొలగించుకోవాలి. ఆ కంపెనీకి యువరాజు కావాలి అంటే ఆ కావ్య అడ్డు తొలగించుకోవాలని రుద్రాని చెప్పేసరికి రాహుల్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మమ్మీ నువ్వేం ఆలోచిస్తున్నావు, ఆ కావ్యని పిచ్చిదానిలా ముద్ర వేసి మూలను కూర్చోబెడితే నువ్వే రాజు అంటుంది. ఉదయాన్నే రాజ్ ఫోటోకి దండ వేసే దీపం వెలిగించబోతుంది రుద్రాని. ఇక దాన్ని దుగ్గిరాల ఫ్యామిలీ చూసి ఒక్కసారిగా షాక్ అవుతారు. ఈ ఇంట్లో ఇలాంటి వద్దని కావ్య చెప్పింది, మళ్ళీ
నువ్వు ఎందుకు ఇలా బాధపడేలాగా చేస్తున్నావు అని చెప్పేసి అంటుంది. ఇందిర అయితే రుద్రాణి మీద ఆమె మాటలు నమ్మి మన బిడ్డకు చేయాల్సినవన్నీ మీరు చేయరా అని చెప్పేసి అంటూ చాలానే ప్రశ్నిస్తుంది. దాంతో రుద్రాణి అది ఇలా అంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీలో ఒక్కరైనా సరే రాజు బ్రతికే ఉన్నాడని మీరు కూడా నమ్ముతున్నారా చెప్పండి అని చెప్పేసి అంటే ఇంట్లో వాళ్ళందరినీ రుద్రాణి అడిగేసరికి అందరూ కూడా చాలా మౌనంగా ఉంటారు. ఇక దీపం వెలిగించబోతూ ఉంటుంది. రుద్రాణి అయితే ఇందులో కావ్య అడ్డుకుంటుంది. రుద్రాణి చాచి చాలా గట్టిగా పట్టుకుంటుంది. గొంతు కూడా పిసుకుతుంది. ఇంకోసారి కనుక నువ్వు మా ఆయన ఫోటోకి దీపం పెడితే నిన్ను అసలు ఊరుకున్న ప్రసక్తే లేదు, చంపి పడేస్తాను లేదా ఇంట్లో నుంచి పంపించేస్తానని చెప్పేసి అంటే రుద్రానికి చాలా గట్టి వార్నింగ్ ఇస్తుంది కావ్య. దాంతో రుద్రాణి అయితే ఒక్కసారిగా భయపడిపోతుంది. వెంటనే రాహం తీసుకుని పైకి అయితే వెళ్ళిపోతుంది. చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది రుద్రాణి. అసలు ఆ రాజు లేడు, ఎప్పటికీ కూడా తిరిగి రాడు, వాడు చచ్చాడు అని చెప్పేసి నేను ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మించి ఈ కావ్యని పిచ్చిదాన్ని చేసి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి ఇక ఆ సింహాసనాన్ని ఇవ్వాలి, నిన్ను యువరాజం చేయాలి అని చెప్పేసి నేను ఇంత ప్లాన్ చేస్తే ఈ కావ్య ఎలా అడ్డుకుంటుందో చెప్తాను. దీనికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. దీన్ని అడ్డు తొలగించుకుంటేనే కానీ మనకు అసలు ఏ ఉపయోగం ఉండదు అని చెప్పేసి అంటే వెంటనే రుద్రాణి అయితే రౌడులకైతే కాల్ చేస్తుంది. ఇలా చాలా రోజులకి కాల్ చేశారు. ఎవరినైనా ఒక పర్సన్ లేపేయాలా ఏంటి, మీరు ఇంత అర్జెంట్ పని అయితే కానీ మీరు మాకు కాల్ చేయరు కదా, పర్సన్ చెప్పాలో మీరు చెప్పండి, ఫోటో పంపించండి చాలు, పని మొత్తం మేము కంప్లీట్ చేస్తామని చెప్పేసి అంటూ ఆ రౌడీలు చెప్పడంతో సరే అయితే ఎంత కావాలో నేను అంత పేమెంట్ మీకు ఇచ్చేస్తాను, ముందు అసలు ఈ పర్సన్ ఈ భూమి మీద లేకుండా చేయండి అని చెప్పేసి అంటూ కావ్య ఫోటో రౌడీలకి అయితే ఇస్తుంది. ఇక వెంటనే కావ్య ఫోటోని తీసుకున్న రౌడీలు అయితే మొత్తం కూడా చూస్తూ ఉంటారు. తర్వాత రుద్రాణి అయితే కావ్య ఇంట్లో నుంచి రాజుని వెతకడానికి బయటకు వెళ్ళిందన్న విషయాన్ని గమనించిన రుద్రాణి అయితే వెంటనే రౌడీలకి అయితే కాల్ చేస్తుంది. ఇదిగోండి నేను మీకు ఫోటో ఇచ్చాను కదా, ఆ అమ్మాయి ఇప్పుడే ఇంట్లో నుంచి బయటకు వస్తుంది, ఇక మళ్ళీ ఇంటికి రాకూడదు, అట్నుంచే పైలోకానికి వెళ్ళిపోవాలి, అర్థమైందని చెప్పేసి అంటే చాలా గట్టి వార్నింగ్ ఇస్తుంది. కావ్య అయితే ఇంటి నుంచి బయలుదేరి హాస్పిటల్ కి అయితే వస్తుంది. ఎందుకంటే ఏ హాస్పిటల్లో అయితే రాజ్ అయితే చూస్తుందో తిరిగి మళ్ళీ హాస్పిటల్లో రాజ్ కనిపిస్తాడా, జాయిన్ చేసింది ఆయనే కాబట్టి రిసెప్షన్ లో ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి కదా, ఒకసారి నేను వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ అడ్రస్ ని బట్టి నేను ఆయన ఎక్కడున్నాడో కనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అంటూ కావ్య అయితే హాస్పిటల్ కి అయితే వెళ్తుంది. హాస్పిటల్ కి వెళ్ళిన కావ్య అయితే రిసెప్షన్ లో అడుగుతూ ఉంటుంది. 2 రోజుల క్రితం నాకు కళ్ళు తిరిగి పడిపోయాను కదా, నన్ను ఈ హాస్పిటల్ ఒకరు అడ్మిట్ చేశారు కదా, వాళ్ళ అడ్రస్ ఏమైనా ఇస్తారని చెప్పేసి అంటూ కావ్య అడగడంతో ఇంతలో ఆ రిసెప్షన్ అయితే ఇదిగోండి మేడం మీ గురించి ఇద్దరు వచ్చి ఇందాకే అడిగారు, ఇటువైపు వెళ్లారని చెప్పేసి అంటూ వాళ్ళ గురించి చెప్పడంతో కావ్య అయితే వెంటనే చాలా ఆనందంతో ఆ రూమ్ వైపు అయితే వెళ్తుంది. ఇందులో అదే రూమ్ లో డాక్టర్ ఎదురుగా యామిని అలానే రాజ్ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఎందుకంటే రాజ్ కూడా కావ్యని ఎప్పుడైతే కళ్ళు తిరిగి పడిపోయిందో తన చేతి స్పర్శ తగిలిందో హాస్పిటల్లో జాయిన్ చేయడం అప్పటి నుంచి కూడా కావ్య తన మనసులో మెదులుతూనే ఉంటుంది. ఎలాగైనా సరే నేను తనను కలవాలి, ఒకసారి తనతో మాట్లాడాలి, తనకి నాకు ఏదో తెలియని అనుబంధంలా ఉంది అని చెప్పేసి అంటే రాజ్ కూడా పదే పదే కావ్య గురించి ఆలోచిస్తాడు. తన గురించి తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ హాస్పిటల్ కి అయితే వస్తాడు. ఇక అలా డాక్టర్ ముందు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఇంతలో బయట ఉన్న కావ్య అయితే రాజుని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈయన నిజంగానే బ్రతికే ఉన్నారు, నేను చెప్పిందా ఎవరు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా నమ్మకుండా నన్ను పిచ్చిదానిలా చేస్తున్నారు కదా, చెప్తాను ఈయన బ్రతికే ఉన్నారని నేను ఇంట్లో వాళ్ళ ముందు నిరూపిస్తానని చెప్పేసి అంటూ కావ్య అయితే తన హ్యాండ్ బ్యాగ్ లో నుంచి ఫోన్ అయితే తీస్తూ ఉంటుంది. ఇందులో పక్కనే ఉన్న ఒక రౌడీ అయితే కావ్య చేతిలో ఉన్న ఫోన్ ని తన హ్యాండ్ బ్యాగ్ ని లాక్కొని రోడ్డు మీద పరిగెత్తుతాడు. దాంతో కావ్య అయితే ఒక్కసారిగా దొంగ దొంగ అని చెప్పేసి అంటూ ఆ వ్యక్తి వెనకాల పరిగెత్తుకుంటూ వస్తుంది. కావ్య గొంతు వినగానే రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వెంటనే బయటకు వచ్చి చూస్తాడు. రౌడీల వెనకాలే కావ్య అయితే పరిగెత్తుకుంటూ వస్తుంది. కావ్యను చూసిన రాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఆ అమ్మాయి కదా నేను ఆ రోజు కాపాడింది, హాస్పిటల్లో జాయిన్ చేసింది, తనేంటి ఇక్కడ అని చెప్పేసి అంటూ కావ్య వెనకాలే రాజ్ వెళ్తాడు. ప్లాన్ ప్రకారంగా కావ్యను బయటకు రప్పించి రౌడీలందరూ కూడా కావ్య చుట్టుముట్టి పోయే ప్రయత్నం అయితే చేస్తారు. ఇందులో వెనకాల వచ్చిన రాజ్ అయితే రౌడీలందరినీ కూడా అడ్డుకుంటాడు. ఒక వ్యక్తి అయితే ఒక రాడ్ తీసుకుని కావ్యను కొట్టబోతాడు. ఇందులో రాజ్ అడ్డు వెళ్లడంతో ఆ కర్ర అయితే రాజ్ కి తలకి పెద్ద గాయం అయితే తగులుతుంది. ఒక్కసారిగా రాజు అమ్మ అని చెప్పేసి అంటూ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. తల నుంచి చాలానే రక్తం అయితే పోతూ ఉంటుంది. వెంటనే రాజుని ఆ పరిస్థితులు చూసిన కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏమండి అని చెప్పేసి అంటూ చాలా గట్టిగా అరుస్తుంది. రౌడీలందరినీ కూడా కర్ర తీసుకుని చితక బాధేస్తుంది. ఇక దాంతో కావ్యని అంత కోపంతో చూడడంతో రౌడీలు అయితే చాలా భయపడిపోయి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక వెంటనే రాజుని అయితే అదే హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి కావ్య అయితే జాయిన్ చేస్తుంది. రక్తం అడుగులో ఉన్న రాజుని చూసిన డాక్టర్స్ అయితే ఒక్కసారిగా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు. మరోవైపు యామిని కూడా అంతా చూస్తూ ఉంటుంది. ఈ రాజేడి ఉన్నటువంటి సడన్ గా ఇలా మాయమయ్యాడేంటి, అలాగైనా సరే రాజుని సొంతం చేసుకోవాలి అనుకుంటే ఆ అమ్మాయి ఎక్కడుంది, తన గురించి ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాడు, వెళ్ళాడు ఏమైపోయాడని చెప్పేసి అంటూ యామిని అయితే అంతా చుట్టూ కూడా చూస్తూ ఉంటుంది. ఇంతలో ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్స్ అయితే రాజ్ దగ్గరికి వచ్చి కావ్య రాజ్ని హాస్పిటల్ అడ్మిట్ చేస్తుంది కదా, మొత్తానికి డాక్టర్స్ అందరూ కూడా ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తారు. 2-3 గంటలు అయితే గడుస్తాయి. తర్వాత నిదానంగా రాజ్ అయితే స్పృహలోకి వస్తాడు. ఎదురుగా కావ్య కూర్చొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇక కావ్యను చూస్తున్న రాజ్ అయితే కళావతి అని చెప్పేసి అనడంతో కావ్య ఒక్కసారిగా సంతోషిస్తుంది. తలకి పెద్ద గాయం అవడంతో రాజ్ కి అయితే తిరిగి మళ్ళీ తన గతం అయితే గుర్తొచ్చేస్తుంది. చూసారా ఫ్రెండ్స్, రాబోయే మన బ్రహ్మణ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. రాజ్ కి అయితే గతం అయితే గుర్తు రాబోతుంది. అప్కమింగ్ ఎపిసోడ్ ఎలా జరగని చెప్పేసి మీరైతే కోరుకుంటే వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ బ్రహ్మణ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకున్నా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.